సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 2 లక్షల మంది బడి మానేశారు, బయటకు వచ్చిన వాస్తవాలు. అమెరికా ఎన్నికలు రేపే, ఇప్పటికే ముందస్తు ఓటింగ్లో పాల్గొన్న 6.8 కోట్ల మంది. టవర్లకు మళ్లీ ఊపిరి. 2 నెలలు పింఛన్ తీసుకోకపోయినా 3వ నెల మొత్తం ఇస్తారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వేల మందికి లబ్ధి. జలమార్గంలో గగన విహారం. నాదల్ మలిచిన రాకెట్లు. అత్యాచార ఘటనలపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. 5 రోజుల్లోనే డ్రోన్ పైలట్ కావచ్చు. క్రాస్ వీల్ నుంచి పడి యువతి మృతి. భారత్ 3వ టెస్ట్లోనూ పరాజయం. వేధిస్తున్న వైరల్ జ్వరాలు. ఎన్నడూ లేని విధంగా కీళ్ల నొప్పులు. ఈరోజు వార్తలను చూద్దాం. 2 లక్షల మంది బడి మానేశారు, బయటకు వచ్చిన వాస్తవాలు. వైకాపా ప్రభుత్వంలో అమలు చేసిన అడ్డగోలు విధానాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఈ సంఖ్యను తగ్గించి చూపేందుకు అడ్డదారులు తొక్కారు. బడి బయట పిల్లలుంటే చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులను బెదిరించారు. డ్రాప్ బాక్సుల్లో ఉన్నవారిని, అప్పట్లో బడి బయట ఉన్న పిల్లలందరినీ బడిలోనే ఉన్నట్లుగా లెక్కలు చూపారు. నంద్యాల జిల్లాలో బడియుడు పిల్లలు 100% పాఠశాలలకు వెళ్తున్నట్లు ప్రకటనలు చేశారు. కూటమి ప్రభుత్వంలో వాస్తవాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో ఏకంగా 2,02,791 మంది పిల్లలు చదువుకు దూరమైనట్లు ప్రభుత్వం గుర్తించింది. వారందరూ ఎక్కడున్నారో తెలుసుకుని తిరిగి పాఠశాలల్లో చేర్పించాలంటూ ఆదేశాలిచ్చింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువు మధ్యలో మానేసిన వారు 3,58,218 మంది ఉండగా, ఇందులో 10వ తరగతి తర్వాత వారు 1,55,427 మంది ఉన్నట్లు గుర్తించారు. 10వ తరగతి పూర్తి చేసినందున వారిని మినహాయించి 1 నుండి 10 తరగతుల్లో చదువు మానేసిన 2.02 లక్షల మందిని గుర్తించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అమెరికా ఎన్నికలు రేపే, ఇప్పటికే ముందస్తు ఓటింగ్లో పాల్గొన్న 6.8 కోట్ల మంది. అమెరికా ఓటర్లలో ఉత్సాహం కనిపిస్తోంది. పోలింగ్ తేదీ కంటే ముందుగానే ఓటేసే అవకాశాన్ని కోట్ల మంది అమెరికన్లు వినియోగించుకుంటున్నారు. ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరగనుండగా ఇప్పటికే 6.8 కోట్ల మంది ఓటేశారు. మరోవైపు అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ తమ ప్రచార చివరి అంకంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు ఓటింగ్కు ఓటర్లు వెలువెత్తుతుండటంతో గతంలో కంటే ఈసారి పోలింగ్ కేంద్రాలను పెంచాల్సి వచ్చింది. న్యూయార్క్లోని 42 బ్రాడ్వేలో ఉన్న బోర్డ్ ఆఫ్ ఎలక్షన్స్ కార్యాలయం ఈ ఏర్పాట్లలో బిజీగా ఉంది. బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ రాన్, ఆయన డిప్యూటీ విన్సెంట్ ఇగ్నిజియో ఎన్నికల పనుల్లో తలమునకలై ఉన్నారు. ముందస్తు ఓటింగ్లో ఇప్పటికే న్యూయార్క్ రికార్డు సృష్టించిందని, ఇది ఇంకా కొనసాగుతోందని రాన్ తెలిపారు. ఒక్క న్యూయార్కే కాదు, అమెరికా అంతటా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే 6.8 కోట్ల మంది అమెరికన్లు ఓటేశారు. మెయిళ్ల ద్వారా, పోలింగ్ కేంద్రాల ద్వారా వారంతా ఓట్లేస్తున్నారు. గత ఎన్నికల్లో న్యూయార్క్లో 100 ముందస్తు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఈసారి 50% అధికంగా ఏర్పాటు చేయవలసి వచ్చింది. టవర్లకు మళ్లీ ఊపిరి. రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం నిర్మిస్తున్న అపార్ట్మెంట్ టవర్లలో పెండింగ్ సేవల పూర్తికి 524.70 కోట్ల రూపాయలతో సిఆర్డీఏ అంచనాలు సిద్ధం చేసింది. ఇందుకోసం కొత్తగా టెండర్లు పిలిచేందుకు సిఆర్డీఏ నుంచి అనుమతి పొందింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారులకు రాజధాని పరిపాలనా నగరంలో సీడ్ యాక్సెస్ రహదారికి పక్కనే సిల్, ఆ పైన 12 అంతస్తులతో 18 టవర్లు నిర్మిస్తున్నారు. 432 అపార్ట్మెంట్ యూనిట్లు సిద్ధం చేస్తున్నారు. టెండర్లు పిలిచి పనులు అప్పగించినప్పటి నుంచి 9 నెలల్లోగా టవర్లను అందుబాటులోకి తేవాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ టవర్లపై ఇప్పటి వరకు సిఆర్డీఏ 444.05 కోట్ల రూపాయలు వెచ్చించింది. 2 నెలలు పింఛన్ తీసుకోకపోయినా 3వ నెల మొత్తం ఇస్తారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వేల మందికి లబ్ధి. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇకపై ఏ నెలలోనైనా పింఛన్ తీసుకోకపోతే ఆ మరుసటి నెల మొత్తం కలిపి ఇస్తారు. 2 నెలలు తీసుకోలేకపోతే ఆ తర్వాత నెలలో 3 నెలల మొత్తం అందిస్తారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనూ ఈ విధానం అమలైంది. వైకాపా అధికారంలోకి వచ్చాక జగన్ దీన్ని రద్దు చేసి ఏ నెలకు ఆ నెలే పింఛన్ తీసుకోవాలనే నిబంధన తెచ్చి పింఛనుదారుల్ని ఇక్కట్ల పాలు చేశారు. తాజాగా చంద్రబాబు ఆదేశంతో డిసెంబర్ నుంచే పాత విధానాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జలమార్గంలో గగన విహారం. పర్యాటక రంగంలో మరో అద్భుత ఆవిష్కరణకు విజయవాడ వేదిక కానుంది. ఈ నెల 9న పున్నమి ఘాట్లో విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీప్లేన్ ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు. డి హవిల్యాండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీప్లేన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. విజయవాడ, శ్రీశైలం, విజయవాడ మధ్య సీప్లేన్ నడిపేందుకు అనుకూలతలపై నిర్వహించే ఈ ప్రయోగం విజయవంతమైతే రాబోయే రోజుల్లో రెగ్యులర్ సర్వీస్ ప్రారంభించాలని భావిస్తున్నారు. కృష్ణానదిలో పున్నమి ఘాట్ వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ జెట్టీకి మెరుగులు దిద్దుతున్నారు. ఇక్కడి నుంచే సీప్లేన్ శనివారం బయలుదేరి శ్రీశైలం వెళ్లనుంది. ఇది శ్రీశైలంలోని పాతాళగంగా బోటింగ్ పాయింట్ వద్ద ఉన్న పాత జెట్టీ వద్ద దిగేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. నాదల్ మలచిన రాకెట్లు. రఫెల్ నాదల్ టెన్నిస్ను ఓ దశాబ్ద కాలం శాసించిన ఆటగాడు. గ్రాండ్ స్లామ్, ఒలింపిక్స్ టెన్నిస్ పోటీల్లో ఎన్నో విజయాలు చవిచూసిన ఈ దిగ్గజానికి అనంతపురంతో ఆత్మీయ అనుబంధం ఉంది. మట్టికోట్ల కింగ్గా పేరు తెచ్చుకున్న నాదల్ తన సంపాదనలో కొంత టెన్నిస్ అభివృద్ధికి ఖర్చు పెడుతున్నారు. ప్రపంచంలో నాదల్ ఫౌండేషన్ టెన్నిస్ పాఠశాలలు 3 ఉండగా అందులో అనంతపురంలో 1 ఉండడం విశేషం. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్తో ఉన్న అనుబంధంతో అనంత క్రీడాగ్రామంలో నాదల్ ఎడ్యుకేషనల్ టెన్నిస్ స్కూల్ను ప్రారంభించారు. దీని నిర్వహణకు ఏటా 55 లక్షల రూపాయలు పంపిస్తున్నారు. ఖరీదైన టెన్నిస్ క్రీడను పేద ప్రతిభావంతులకు చేరువ చేయాలన్న సంకల్పంతో ఈ పాఠశాలను స్థాపించారు. స్వదేశం స్పెయిన్తో పాటు దుబాయ్, అనంతపురంలో నాదల్ టెన్నిస్ పాఠశాల నిర్వహిస్తున్నారు. అత్యాచార ఘటనలపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. మహిళలను తప్పుడు చూపు చూడాలన్నా భయపడేలా చట్టాలు రావాలని, అత్యాచార కేసులను విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు 3 నెలల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో అత్యాచారానికి గురైన చిన్నారి తల్లిదండ్రులను ఆదివారం ఆమె పరామర్శించారు. ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయల నుంచి ఆర్థిక సాయం చెక్కు అందజేశారు. నిందితుడికి 2-3 నెలల్లో కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. 5 రోజుల్లోనే డ్రోన్ పైలట్ కావచ్చు. 10వ తరగతి విద్యార్హత ఉంటే చాలు. 5 రోజుల్లోనే శిక్షణ పూర్తి చేసుకుని సర్టిఫైడ్ డ్రోన్ పైలట్ కావచ్చు. దీనికి కొంత శిక్షణను జత చేయగలిగితే ఉన్న గ్రామంలోనే వ్యవసాయ పనుల్లో డ్రోన్ సేవలను అందించడం ద్వారా నెలకు 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు అని డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు స్మిత్ షా తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి విజన్తో ఉన్నారు. ఈ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన మాకు ఇచ్చిన ప్రోత్సాహం, శక్తి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకం. సీఎం విజన్ను సాకారం చేస్తూ డ్రోన్ అంకుర సంస్థలను పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి తీసుకువస్తాం. యూజ్ కేసెస్తో వస్తే వ్యాపారం కల్పిస్తామని సీఎం ఇచ్చిన మద్దతు డ్రోన్ పరిశ్రమకు బలాన్నిచ్చేలా ఉంది. డ్రోన్ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
వారధిగా వ్యవహరిస్తుంది అని స్మిత్ షా వివరించారు. క్రాస్ వీల్ నుంచి పడి యువతి మృతి. తిరుపతి జిల్లా తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. సరదా కోసం ఎక్కిన క్రాస్ వీల్ ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. తిరుపతికి చెందిన గౌతమి స్నేహితులు ఆదివారం సెలవు కావడంతో సరదాగా గడిపేందుకు శిల్పారామం వచ్చారు. ఈ గ్రామంలో అక్కడే ఉన్న క్రాస్ వీల్ ఎక్కారు. అది తిరుగుతూ ఉండగా వీరు కూర్చున్న సీటు ఒక్కసారిగా దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి ఊడి కింద పడింది. లోకేశ్వరి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా గౌతమి తీవ్ర గాయాలతో నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుర్చీలో ఒకరే కూర్చోవలసి ఉండగా ఇద్దరు కూర్చోవడం, అది తుప్పుపట్టి బలహీనంగా ఉండడం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్రాస్ వీల్లోని కుర్చీలన్నీ దాదాపు తుప్పు పట్టినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి బాధ్యుడిని చేస్తూ నిర్వాహకుడు ప్రభాకర్పై కేసు నమోదు చేశారు. భారత్ 3వ టెస్టులోనూ పరాజయం. భారత క్రికెట్ చరిత్రలో కనీ విని ఎరుగని పరాభవం. న్యూజిలాండ్కు ముందే సిరీస్ కోల్పోయిన టీమిండియా కనీసం పరువు కూడా కాపాడుకోలేకపోయింది. 3వ టెస్టులో 25 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 3వ రోజు ఆదివారం 147 పరుగుల ఛేదనలో భారత జట్టు 121 పరుగులకే కుప్పకూలింది. అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్ తిప్పేశారు. రిషబ్ పంత్ 57 బంతుల్లో 64, పోరాటం వృధా అయింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 9 వికెట్ల నష్టానికి 171 పరుగులతో 3వ రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ 174కు ఆలౌట్ అయింది. జడేజా రెండో ఇన్నింగ్స్లోనూ 5 వికెట్లు సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 235, భారత్ 263 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అజాజ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా, విలియమ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచారు. ఇక భారత WTC ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాతో సిరీస్లో కనీసం 4-0తో గెలవాలి. వేధిస్తున్న వైరల్ జ్వరాలు. ఎన్నడూ లేని విధంగా కీళ్లనొప్పులు. ప్రజలను వైరల్ జ్వరాలు పట్టిపీడుస్తున్నాయి. దగ్గు, జలుబుతో బాధితుల గొంతు కూడా మారుతోంది. ఎన్నడూ లేని విధంగా కీళ్లనొప్పులు వేధిస్తున్నాయి. సాధారణంగా జూన్ చివర, జూలై మొదటి వారంలో ప్రారంభమై అక్టోబర్ తొలివారం నాటికి జ్వరాలు తగ్గుతాయి. ప్రస్తుతం అందుకు భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది తరచూ వర్షాలు కురవడం వల్ల దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. వాటి వల్ల బాధితులు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదని వైద్యులు అంటున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కొందరికి 2-3 రోజులకు జ్వరం తగ్గినట్లే తగ్గి మళ్ళీ వస్తోంది. శరీర ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతోంది. 2-3 వారాలకు మించి కీళ్లనొప్పులు ఇబ్బంది పెడుతున్నాయి. కొందరు నెల రోజులకు మించి బాధపడుతున్నారు. ఈ లక్షణాలు గన్యా కేసులను గుర్తు చేస్తున్నాయి. నొప్పుల వల్ల మహిళలు, వయసు పైబడిన వాళ్ళు నిటారుగా నిల్చోలేకపోతున్నారు. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారైతే అడుగు తీసి అడుగు వేసేందుకు అవస్థలు పడుతున్నారు. గతంలో వైరల్ జ్వరం వస్తే మందులు వాడినా వాడకున్నా 3-4 రోజుల్లో తగ్గేది. ప్రస్తుతం 7 నుంచి 10 రోజులు వేధిస్తోంది. ఇన్ఫెక్షన్ తీవ్రతను చూసే CRP త్వరగా పెరిగిపోతోంది. ఈ సమయంలో సీజనల్ ఫ్లూ సాధారణంగా వస్తుంది. ఇప్పుడు వచ్చే దగ్గు, జలుబు ఎక్కువ రోజులు వేధిస్తున్నాయి. 5-6 రోజుల్లో తగ్గాల్సిన జలుబు 2-3 వారాలు వెంటాడుతోంది. ఎడతెరిపి లేని దగ్గుతో ఎక్కువ మంది గొంతు నొప్పితో బాధపడుతున్నారు. పలువురికి ముక్కు, చెంపలు, కళ్ళ కింద నల్లమచ్చలు కనిపిస్తున్నాయి. సాధారణంగా వైరల్ జ్వరం నిర్ణీత కాలపరిమితిలో దానంతట అదే తగ్గుతుంది. వైరస్ చక్రం ముగింపునకు సమీపిస్తున్న కొద్దీ లక్షణాలు తగ్గుతాయి. ఈసారి కాస్త భిన్న పరిస్థితులు ఉన్నందున వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ తాజా ఆహారం తీసుకుంటూ రోగనిరోధక శక్తిని పెంచే మందులు వాడాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం.
శ్రీనగర్లో గ్రెనేడ్ దాడి, 11 మంది పౌరులకు గాయాలు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. సిఆర్పీఎఫ్ బంకర్ను లక్ష్యంగా చేసుకుని శ్రీనగర్లో గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 11 మంది పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి. మళ్ళీ మీరు దాడి చేస్తే ఇజ్రాయిల్ను మేం నియంత్రించలేం. ఇరాన్కు అమెరికా హెచ్చరిక. ఇజ్రాయిల్ దాడికి తీవ్రంగా స్పందిస్తామని ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఇరాన్ సంయమనం పాటించాలని సూచించింది. ప్రతిదాడికి పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. నేడు టెట్ ఫలితాలు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాల్ని మంత్రి లోకేష్ ఈరోజు విడుదల చేశారు. జూనియర్ బాక్సర్లకు 17 పతకాలు. అమెరికాలో జరిగిన అండర్-19 బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత్ సత్తా చాటింది. టోర్నీలో 17 పతకాలు గెలిచింది. అందులో 4 స్వర్ణాలు, 8 రజతాలు, 5 కాంస్యాలు ఉన్నాయి. బెంగాల్ గెలిచింది. ప్రో కబడ్డీ లీగ్లో గత 2 మ్యాచ్లను టైగా ముగించిన బెంగాల్ వారియర్స్ ఈసారి గెలిచింది. ఆదివారం గజ్బౌలి ఇండోర్ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 40-38తో హర్యానా స్టీలర్స్ను ఓడించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.